Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years in Hyderabad. మనకి కామన్గా వచ్చే అన్ని రోగాల్లోనూ జ్వరం అనేది చాలా కామన్. ఈ జ్వరం అనేది ఎందుకు వస్తుంది, అసలు ఇది రావడానికి కారణం ఏంటి అనేది మనము తెలుసుకొని దానికి తగిన చికిత్స ఇవ్వాలి. జనరల్గా మనం ఎప్పుడైనా దగ్గు రావడము, జలుబు రావడము వాటికి పెద్దగా మందులు అవసరం పడకపోవచ్చు. కానీ జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని సీరియస్ తీసుకొని ఎందుకు వచ్చింది, దానికి మూల కారణం ఏంటి, ఏదైనా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవాలి. అయితే ఈ కారణాలు తెలుసుకునే ముందర అసలు రకరకాల రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది జ్వరము అన్నట్టయితే చాలా కామన్గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే అంటురోగాలు, అంటే మన చుట్టూ వాతావరణంలో ఎన్నో వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటూనే ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీ ఇచ్చే రెస్పాన్స్, అంటే ఆ బ్యాక్టీరియాని లోపల ఉన్నప్పుడు దాన్ని చంపడానికి మన శరీరము వేడి పెరుగుతుంది. ఇది ఒక కాంప్లెక్స్ సిస్టము. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా నుంచి కానీ వైరస్ నుంచి కానీ ఆ పాయిజన్స్ అనేవి రిలీజ్ అవుతాయో వెంటనే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఈ రక్షణ వ్యవస్థ అనేది అలర్ట్ అవుతుంది. అలర్ట్ అయ్యి ఆ సిగ్నల్స్ ఈవెన్ మెదడులోని హైపోథాలమస్ దాకా వెళ్ళి వెంటనే బాడీ టెంపరేచర్ పెంచాలి అనే ఒక సిగ్నల్ వస్తుంది. దాని ద్వారా బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు అదొక ప్రొటెక్టింగ్ మెకానిజం. ఈ జ్వరం అనేది చాలాసార్లు కూడాను ఒక సిమ్టమే కాకుండా అదొక ప్రొటెక్టింగ్ మెకానిజం. ఈ జ్వరం పెరగడం వల్ల కొంచెం ఒక 2 డిగ్రీలు ఎక్కువ కావడం వల్ల చాలా రకాల బ్యాక్టీరియాలు, చాలా రకాల వైరస్లు ఏవైతే మన శరీరంలోకి వచ్చి మనకి హాని చేయడానికి వచ్చి ఉన్నాయో అవి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్వరము అనగానే అది పెద్ద ప్రాబ్లం కింద తీసుకోవద్దు. ఒక 101 డిగ్రీస్ ఫారెన్హీట్, 102 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు కూడాను జ్వరం ఉండడం వల్ల మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే అది 102 కన్నా ఎక్కువ ఉంటుందో, ఎక్కువ ఉన్నప్పుడు శరీరమే తట్టుకోలేదు. అంత వేడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరం డీహైడ్రేషన్కి లోనవుతుంది. అలాగే బాడీ అంతాను పిండేసినట్టుగాను విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మనకి చిరాకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 101 కన్నా జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్లే కాక వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మనం బయట తిరిగి వచ్చినప్పుడు ఆ వేడికి లేదా వేడి గాలులు తగిలినప్పుడు కూడాను మనకి టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే మనము వడదెబ్బ అంటాము, సన్ స్ట్రోక్ అని, హీట్ స్ట్రోక్ అని రకరకాలు అంటాము. ఇలాంటి సమయంలో బాడీ టెంపరేచర్ 103, 104 వరకు కూడాను పెరిగే అవకాశం చాలా ఉంటుంది. ఇది బేసికల్గా మన శరీరంలో కావలసినంత నీరు లేకపోవడం వల్ల ఈ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ చాలా సులభమే. ఈ వడదెబ్బ కానీ లేకపోతే ఈ సన్ స్ట్రోక్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే విపరీతంగా నీళ్లు తాగడం అనేది చాలా చాలా ముఖ్యము. అవసరాన్ని బట్టి కొంచెం ఎండ ఎక్కువ తగలకుండా ఏదైనా గొడుగు తీసుకొని వెళ్ళడం అలాంటివి చెయ్యొచ్చు. ఇంకొన్నిసార్లు శరీరంలో ఏదైనా అలర్జీలు ఉన్నా కూడాను, లేకపోతే ఏదైనా కనెక్టివ్ టిష్యూ డిసీజ్ అంటాము, అంటే ఇవి కొంచెం క్రానిక్గా స్లోగా రొమాటిక్ డిసీజెస్ అని అవి నడుస్తూ ఉంటాయి. అవి ఉన్నప్పుడు కూడాను ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా జ్వరం వస్తూ ఉంటుంది. అవి సడన్గా రావు. ఒకటి ఏంటంటే ఇవన్నీ కూడాను చాలా మైల్డ్ జ్వరాలుగా ఉంటాయి. అంటే 101, 102 మాత్రమే జనరల్గా జ్వరం ఉంటుంది. ఇది చాలా రోజులు అలా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నార్మల్గా ఒకటే రోజులో పొద్దున్న ఉండి మధ్యాహ్నం ఉండకపోవడం, దానంతటది తగ్గడం అలాంటివి ఉంటాయి. అంటే కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ లేదా ఈవెన్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈ మ్యాలిగ్నెన్సీస్, అంటే ఏమైనా శరీరంలో క్యాన్సర్ లాంటివి ఉన్నా కూడాను ఈ మైల్డ్ ఫీవర్ అనేది వచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ జ్వరం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే మనకి మోస్ట్ కామన్గా పిల్లల్లో ఈ జ్వరం అనేది రావడానికి కారణము, అందులో ముఖ్యంగా 3 నుంచి 5 రోజుల పీరియడ్లో మాత్రమే జ్వరం రావడానికి కారణం మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవుతాయి. మరి వీటికి ట్రీట్మెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా
మొట్టమొదటిసారి ఈ 4-5 రోజుల జ్వరమే అన్నట్లయితే వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది మనం పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పిల్లల్ని చూసి పరీక్ష చేసి డాక్టర్లు వాళ్ళకి సరైన మందులు ఇస్తారు. అంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినట్టయితే ఒక్కొక్కసారి యాంటీబయాటిక్ అవసరం పడతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాక వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినట్లయితే, అంటే ఇప్పుడు మనం చాలా కామన్గా చూసే జలుబు దగ్గులు అన్నీ కూడాను దాదాపు 90% వైరల్ ఇన్ఫెక్షన్సే. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కేవలం జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ లాంటి మందు లేదా వేరే మైల్డ్ మందులు ఏమైనా జలుబుకి తగ్గడానికి ఇస్తారు. అలాంటప్పుడు ఏ యాంటీబయాటిక్స్ పనిచేయవు. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏ యాంటీబయాటిక్స్ పనిచేయవు. మనకి జనరల్గా వచ్చే జలుబు దగ్గుల్లో 90% అనేవి ఈ వైరల్ ఇన్ఫెక్షన్సే. కాబట్టి 90% ఆఫ్ ది టైమ్స్ జ్వరంతో పాటు జలుబు దగ్గులు ఉన్నట్టయితే ఏ యాంటీబయాటిక్స్ అవసరం లేదు. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వెంటనే ఒక్క రోజులో తగ్గవు. మనం మందు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడాను మినిమం 4 days నుంచి 5 days తీసుకుంటుంది. అంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి 4-5 రోజులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ 4-5 రోజుల్లో మనము టెన్షన్ పడిపోయి రకరకాల మందులు ఇచ్చే బదులు మామూలు సింపుల్గా జ్వరం తగ్గించే కొంచెం రిలీఫ్నిచ్చే పారాసిటమాల్ లాంటి మందులు మాత్రమే ఇస్తూ వెయిట్ చేయడం చాలా మంచిది.